పథకాలు, సంక్షేమం. ఈ మధ్య కాలంలో సంక్షేమం అనేది ఎవరి రాజకీయానికైనా కానీ ఒక కొలబద్ద అయిపోయింది. పంచి పెడుతున్నారు అని ప్రాంతీయ పార్టీల మీద పడిన బీజేపీ కూడా ఇప్పుడు కేంద్ర స్థాయిలో సంక్షేమ పథకాలు, కిసాన్ యోజన లాంటి రైతులకి సాయం చేసే విధానాలు తీసుకురాక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఆర్థిక సాయం అవసరమైన వాళ్ళు 100లో 60% మంది ఉంటారు. అందుకోసమే పరిపాలనలో సంక్షేమం అనేది గీటరాయి. మరి ఈ లెక్కను చూస్తే 4వ విడత ఇప్పుడు అధికారంలో ఉన్నారు చంద్రబాబు. 3 దఫాలు ఇదివరకు పనిచేశారు కదా. మరి ఈ సుదీర్ఘ పరిపాలనా కాలంలో చంద్రబాబు పేరు చెప్పగానే ఇదిగో టక్కుని ఈ పథకం గుర్తొస్తుంది, ఇదిగో ఈ సెక్షన్స్ ని ఆయన రిజర్వేట్ చేశారు, ఇదిగో ఇది పాత్ బ్రేకింగ్, తర్వాత ఈ రాష్ట్రాలన్నీ ఆయన పథకాన్ని ఫాలో అయ్యాయి, లేకపోతే ఈ సెక్షన్స్ అన్నీ ఆయన సహాయం చేయడం మూలన, పథకాల రూపంలో సాయం అందించడం మూలన పైకి వచ్చినాయి, ఆర్థికంగా ఉన్నతీకరించబడ్డాయి, అప్గ్రేడ్ చేయబడ్డాయి అని చెప్పేందుకు ఏమున్నాయి? ఉంటే గనక ఒక 2-3 పథకాలు చెప్పండి చూద్దాం.